ఇండస్ట్రీలో ఈ సినిమాను వెండితెరపై చూడాలని చాలా మంది నటుల కోరిక. ఇక ఈ సినిమాలో నటించాలని కొంతమందికి చిరకాల కోరిక. నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పౌరాణిక సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. మైథలాజికల్ మూవీస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. నితీష్ తివారీ డైరెక్షన్లో రానున్న రామాయణం సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంట్లో రామునిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణునిగా యష్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రీసెంట్గా వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంను అనౌన్స్ చేశాడు బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్. ఇక విషయంలోకి వెళ్తే భారతం తెరకెక్కించడం అనేది ఆమిర్ ఖాన్ డ్రీమ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమిర్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి కీలక ప్రకటన చేశాడు. అంతేకాదు ఆగస్టు నుంచే పనులు మొదలయ్యాయి. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ రామాయణ చిత్రాలను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. దీంతో భారతాన్ని ఆమిర్ ఖాన్ అనేక భాగాలుగా తెరకెక్కించబోతున్నాడు. అందులో భాగంగా అంతా కొత్త నటీనటులను ఎంపిక చేస్తాడట. గతంలో కూడా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతన్ని మహాభారతం చేస్తారా అని అడగ్గా నేను ఆగస్టు నుంచి దీనిపై పని మొదలు పెట్టబోతున్నానని ఆమిర్ తెలిపాడు. ఒక్క సినిమాతో మహాభారతం కథను చెప్పడం సాధ్యం కాదని, అందుకే ఇది సిరీస్గా రాబోతుందని వివరించారు. ఇక మహాభారతం స్టోరీ ఎంతో లోతైనదని, దీన్ని చెప్పడం ఎంతో ఛాలెంజ్ టాస్క్ అని అభిప్రాయపడ్డాడు. నిజానికి చూస్తుంటే ఇండియన్ సినిమా ఇప్పుడు పూర్తిగా మైథాలజీ మాయలో పడినట్లు కనిపిస్తుంది. ఇక ఈ ట్రెండ్ పై ఎంత నమ్మకం లేకపోతే రణబీర్ రామాయణం చిత్రాలు దాదాపు 1600 కోట్లతో తెరకెక్కుతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఇదే వరుసలో మహాభారతం తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు ఆమిర్ ఖాన్. మహాభారతంలో ఆమిర్ ఖాన్ ఏ పాత్రలో కనిపిస్తారనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తాను అర్జునుడిగానో లేదా కృష్ణుడిగానో నటించడం లేదని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ప్రముఖ నటులు ఎవరు ఉండరని, కథలోని పాత్రలే స్టార్లని పేర్కొన్నాడు. పూర్తిగా కొత్త నటులతో ఈ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఆమిర్ ఖాన్ మహాభారతం ప్రాజెక్ట్ చాలా కాలంగా చర్చలో ఉంది. ఇది కనీసం 5 భాగాలుగా వస్తుందని, ప్రతి భాగానికి సుమారు 1000 కోట్లు ఖర్చవుతుందని గతంలో వార్తలొచ్చాయి. ఇక మొత్తం ప్రాజెక్టుకు 5000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఆమిర్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్తో పాటు మరికొన్ని అంతర్జాతీయ స్టూడియోలతో కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సినిమాకు స్క్రిప్టింగ్ పని కూడా చాలా కాలంగా జరుగుతుంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రముఖ రచయితలు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఆమిర్ ఖాన్ చివరిసారిగా లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం మాత్రం సాధించలేదు. అయితే ఆయన ఇటీవల నిర్మించిన సితారే జమీన్ పర్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఇది చాలా స్పెషల్ మూవీ. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని 200 కోట్ల క్లబ్కు చేరువవుతుంది. ఆమిర్ ఖాన్ ఇప్పుడు చాలా డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటున్నాడు. సినిమా నిర్మాణంలో కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తాడు. మహాభారతం ప్రాజెక్టును కూడా ఇలాగే ప్లాన్ చేస్తాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు.